వరి వద్దు రైతులంతా ఆరుతడి పంటలు వేయాలంటూ సర్కార్ విజ్ఞప్తిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు సంబంధించి ఖరీఫ్ సీజన్ లో వేస్తున్నటువంటి వరి పంట ఏదైతుందో దాన్ని వరి పంట ఆపుదల చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ఈఓ ఎఫెక్ట్ సూపర్ ఎన్ఈఓ ఎఫెక్ట్ తో ఆంధ్రప్రదేశ్ లోనే కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, వర్ష ప్రభావం ఏదైతే ఉందో వర్షధారం తగ్గిపోవడంతో కూడా రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో రిజర్వాయర్ లో పూర్తిగా జలాశయాలు నిండకపోవడంతో కూడా కృష్ణా రిజర్వాయర్ నుంచి ఆనకట్టలో ఉన్నటువంటి కృష్ణా ఆనకట్ట కింద ఉన్నటువంటి వరి డెల్టా ఏదైతే ఉందో కృష్ణా సాగు డెల్టా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వ్యవసాయ నీరుని అందించేందుకు ప్రభుత్వం ఇప్పుడు సమస్యను ఎదుర్కొంటుంది. మరో పక్క నుంచి చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ కి పట్టుసీమ ఒక జీవనాడిగా వ్యవహరిస్తున్న పరిస్థితి. మరో పక్క నుంచి ఇప్పటికే మనకి ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు ద్వారా పోలవరం ప్రాజెక్టు నుంచి ఆ కృష్ణా నదికి కావాల్సినటువంటి ఏదైతే నదులు అనుసంధానం చేసినప్పటికీ వస్తున్నటువంటి నీరు ఏదైతే ఉందో అది తాగునీరుకు మాత్రమే ఉపయోగించేటువంటి పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తుంది. అయితే ఆరుదల పంటల్ని ఆరుదల పంటల్ని ఇప్పుడు ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తామని చెప్తున్నది కాకుండా ఆరుదల పంటలకి సంబంధించినటువంటి సబ్సిడీ విత్తనాలు కావచ్చు, ఇతర సహాయకాన్ని కూడా ప్రభుత్వం అందజేస్తామని చెప్పని కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సూపర్ ఎల్నోతో ఎఫెక్ట్ తో ఆంధ్రప్రదేశ్ కాకుండా చాలా రాష్ట్రాలు ఇప్పటికే వర్ష ప్రభావం తగ్గిపోతాం. అయితే ప్రధాన ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వర్ష ప్రభావంతో పాటు ఇటు అంటే జూన్ మొదటి వారం నుంచి కూడా వర్షాలు సెప్టెంబర్ చివరి వరకు కూడా సెప్టెంబర్ కొన్ని సందర్భాలు అక్టోబర్ వరకు కూడా ఇప్పుడు వర్షాలు పడేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా అయితే జూన్ మొదటి వారం నుంచి జూలై నెల గడుస్తున్నప్పుడు కూడా ఇప్పటి వరకు వర్ష ప్రభావం పెరగకపోవటం, ఎండ తీవ్రత అంతే కంటిన్యూ అవడంతో పాటు భూమి సూర్యుడు బగబగలు కంటిన్యూ అవుతున్న పరిస్థితి మరో పక్కన కనిపిస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్ష ప్రభావం ఈ సంవత్సరం చాలా తక్కువ ఉన్న నేపథ్యంలో కూడా అటు శ్రీశైలం కావచ్చు, అదేవిధంగా జురాల ప్రాజెక్ట్ కావచ్చు, అదేవిధంగా శ్రీశైలంతో పాటు నాగార్జున సాగు ప్రాజెక్టులు కూడా కావచ్చు. అంటే అటు వరద ప్రభావం పెరిగినప్పుడు కూడా దిగువకి కృష్ణకు నీళ్ళు అందించేటువంటి పరిస్థితి ఉండేది. అయితే కృష్ణ కూడా ఈసారి నీటి ఎద్దడి తక్కువగా ఉండటంతో పాటు ఇది కనీసం తాగునీటికి మాత్రం ఉపయోగపడే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజుల కిందటే నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామాయణ కూడా ప్రకటన చేయడం జరిగింది. ఆరుదల పంటలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోడుగా ఉంటుందని చెప్పడమే కాకుండా సపోర్ట్ చేస్తుందని చెప్పడం కాకుండా రైతులు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆరుదల పంటలకు వెళ్ళండి, వర్ష ప్రభావం తక్కువ ఉంది, సూపర్ నెల ఎఫెక్ట్ పక్క నుంచి వర్షాలు పడకపోవడంతో పాటు ఉన్నటువంటి నదులు కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోతున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఆరుదల పంటలకు వెళ్ళాలంటూ కూడా రైతులకి ఒక సూచన చేశారు. మరో పక్క నుంచి చూస్తే కనుక జూన్ మొదటి వారం నుంచి అంటే జూన్ మొదటి నుంచి కూడా రైతులు వరిచేలో ఉన్న వరి పండించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారు ఇప్పటికే దుక్కులు దున్నుకున్న తర్వాత నారుమడి పోసుకోవడంతో పాటు దుక్కులు దున్నుకోవడం, అదేవిధంగా దమ్ములు చేసుకోవడం, కింద ఉన్నటువంటి బోర్ల కింద ఉన్నటువంటి పొలాలు కొంత వర్షం ఉంటుంది, లేదంటే కాలువలు వదులుతారు జూన్ చివరకు, లేదంటే జూలై మొదటి వారంలో కాలువలు వదులుతారు. కాలువల కింద దమ్ములు చేసుకున్న తర్వాత పూర్తిగా ఏదైతే వరి నాట్లు ఏదైతే ఉంటాయో ఊడుపులకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. అయితే జూలై మొదటి వారం వచ్చినప్పుడు కూడా అడపాదడపాన్న వరి నాట్లు మాత్రమే సాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా చోట్ల కూడా ఆకుమడి కూడా పోసుకున్నటువంటి వరిని ఆకుమడి కూడా పోసేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆ ఆకుమడి కూడా చాలా వరకు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి చూస్తే కనుక చాలా చోట్ల నాట్లు వేస్తున్నప్పుడు కూడా నాట్లు కూడా అంతంత మాత్రంతోనే నీరుతోనే నాట్లు వేస్తున్న పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి బోర్ల నుంచి వస్తున్నటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీరుని కొంతవరకు కొన్ని ఎకరాలకు మాత్రమే వినియోగించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరే ఇలాంటి పరిస్థితుల్లో కొంత కాలువలు వదిలినప్పుడు కూడా వర్షాలు పడి కొంతవరకు పడి కాలువలు వదిలినప్పుడు కూడా ఆ నీరు రైతాంగానికి ఎటు సరిపడిన పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి చూస్తే ఈ కాలువల ద్వారా వస్తున్నటువంటి నీరు ఏదైతే ఉందో అది హెడ్ వాటర్ సప్లై కింద వాడుకుంటూ ఆ నీరుని చెరువుల్లో నిల్వ చేస్తూ దాన్ని పట్టణాలకి అదేవిధంగా పంచాయతీలకి నీటిని సప్లై చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో రైతులకి ఇప్పటికే ప్రభుత్వం సూచనలు చేస్తున్న పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి చూస్తే రైతులు వరి నారుకి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రభుత్వం దీని మీద అంటే ఎల్నివో సూపర్ ఎల్నివో ప్రభావంతో వర్షాలైనా అంటే పడి తగ్గి వర్షాలు పడితే గానీ రైతాంగం ఊపిరి పీల్చుకుంటుందా, లేదంటే కనుక ఇప్పుడు రైతాంగం మరొక పరిష్కారం ఎత్తుకుందని కూడా వేసి చూడాలి. ప్రభుత్వం అయితే మాత్రం రైతులకి చాలా స్పష్టంగా చెప్తున్న నేపథ్యం కూడా ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.